ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహిని. శ్రీ పరాభావ నామ సంవత్సరంలో స్వర్ణలక్ష్మి అమ్మవారు ధనుసు రాశి వారికి విశేషంగా ధనాన్ని, ఆయుష్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కోరుకుందాం. అమ్మవారి కృప వల్ల ప్రతి ఒక్కరికి పరబ్రహ్మ తత్వం కలిగి ఉంచే ఒక ఆలోచన అందరికీ ఉండాలి. అమ్మవారికి మనకి బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. ఎప్పుడైతే బ్రహ్మ జ్ఞానం మనకు ఉంటుందో మన చుట్టూ జరిగే ప్రతి దాన్ని మనం అత్యంత శోభాయమానంగా, దివ్యమానంగా, పవిత్రంగా చూడటం స్టార్ట్ చేస్తాం. అలా ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో కొన్నిసార్లు మనకు కావాల్సినవి మనకు దగ్గరగా ఉంటుంది, కొన్నిసార్లు మనకి కావాల్సినవి దూరంగా ఉండొచ్చు, కొన్నిసార్లు మనకు నచ్చింది వెంటనే వస్తుంది, కొన్నిసార్లు కొంచెం లేట్ గా రావచ్చు. బట్ ప్రతి పరిస్థితుల్లో కూడా, ప్రతిసారి కూడాను మనం ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి, ఆనందభరితంగా ఉండాలి. ఇలాంటి యొక్క మనస్తత్వం మనకు కావాలి. దాన్నే బ్రహ్మ జ్ఞానం అంటారు. ఇది మనకి కావాలి. ఇలా ఈ యొక్క జ్ఞానాన్ని ఇచ్చే శక్తి స్వర్ణలక్ష్మి అమ్మవారికి ఉంది. అమ్మవారిని పరబ్రహ్మ స్వరూపిణి అంటారు, లక్ష్మీ అమ్మవారిని. అంతేకాదు మనకి రాజ్యం దేహి, అమ్మవారు మనకి విశేషమైన రాజ్యాధికారాన్ని ఇవ్వాలి. మనం ఒక మాట మాట్లాడితే 10 మందికి అది ఇన్ఫ్లుయెన్స్, ప్రభావితం చేయగలగాలి. వేల మంది మనం ఫాలో అవుతూ ఉండాలి. మనకి అధికారము, మనకి దర్పము, ఒక మర్యాద, ఒక సొసైటీలో కీర్తి, ప్రతిష్టలు, ఇవన్నీ మనకు కావాలి. ఒక రాజ్యం మనకు కావాలి. వీటితో పాటు మనకి ఇంకా ఏం కావాలి? ధనం కావాలి. ఎంత ధనం కావాలి? విశేషమైన ధనం కావాలి. మనం కౌంట్ చేసుకోవడానికి, లెక్క పెట్టలేనంత ధనం మనకు కావాలి. ఇంటి నిండా ధనం ఉండాలి, ఆఫీస్ నిండా ధనం ఉండాలి. మీరు క్యారీ బ్యాగులు తీసుకుని వెళ్తున్నారు, బ్యాగులు, ఆ బ్యాగు నిండా ధనం ఉండాలి. వ్యాలెట్ నిండా ధనం ఉండాలి. మీరు వాడే యూపీఐలు, ఫోన్లు, అకౌంట్స్ నిండా ధనంతో నిండి ఉండాలి. అమ్మవారు మనకు అంత ధనం ఇవ్వాలి. అంతేకాకుండా సర్వకామాంచ దేహిని, మనం కోరుకున్న ఎలాంటి కోరికైనా సరే అమ్మవారు మనకి క్షణాల్లో ఆ కోరికలన్నీ నెరవేర్చాలి. ఇలా శ్రీ పరాభావనామ సంవత్సరంలో స్వర్ణలక్ష్మి కృప వల్ల మనం అమ్మవారి ఇవన్నీ కటాక్షం మనకు ఉండాలని చెప్పేసి కోరుకున్నాము. ధనుసు రాశి వారికి ఇందులో ఉన్న నక్షత్రాలు మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం కూడా ఇందులో ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అనే విషయం తెలుసుకుందాం. అదేంటంటే ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానం. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి మహర్షులు ఈ ఒక యూనిక్ అయిన సిస్టాన్ని ఇచ్చారు. ఈ సిస్టమ్ ఎక్కడా లేదండి. మనకు ఈ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, ఈ ఉగాది జరుపుకునే అక్కడే ఇచ్చారు. వీటిని మనకి ఆదాయ ఫలితాలు అంటారు. వీళ్ళకి ఆదాయం చూసుకుంటే 14, వ్యయం 11 ఉంది. గుర్తుపెట్టుకోండి, ధనుసు రాశి వారికి ఆదాయం 14 ఉంది, వ్యయం 11 ఉంది. అంటే మీ అంచనాలకు మించి ఆదాయం వనరులే ఉంటుంది. మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు రాజ్యపూజ్యం 5 ఉంది, అంటే చాలా బాగుంది. అలానే అవమానించే వాళ్ళు కూడా 6 ఉంటారు. అంటే ఇది పెద్ద విశేషం అయితే ఏం కాదు కానివ్వండి. ఆదాయానికి మీకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి లోపం ఉండదు అని గమనించుకోవాలి. రెండోది, మీకు అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంతేకాకుండా మిమ్మల్ని కావాలని చీట్ చేసేవాళ్ళు కూడా ఎక్కువగా మీ చుట్టూ ఉంటారని గమనించుకోవచ్చు. శ్రీ పరాభావ సంవత్సరంలో ధనుసు రాశి వారికి గమనించుకుంటే ఫస్ట్ జూన్ వరకు ఒక ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ చక్కగా మీరు దాన్ని విశేషంగా చక్కగా సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోగలుగుతారు. అయితే ఎప్పుడైతే మనకి గోదావరి పుష్కరాలు వస్తున్నాయో, గురువు మారటంతో, కర్కాటక రాశి రావటంతో గోదావరి పుష్కరాలు మనకు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ గోదావరి పుష్కరాలు ఎప్పుడైతే మనకు స్టార్ట్ అయిపోయినాయో, ఈ టైంలో గురువు మనకి అష్టమంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి అష్టమంలో గురువు వెళ్ళిపోతున్నారు, గమనించుకోవాలి. అంటే ఇక్కడ శని మీకు ఆల్రెడీ 4వ స్థానంలో ఉండి అర్ధ అష్టమ శని, అంటే ప్రతి చోట కొంచెం ఛాలెంజింగ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురువు ఇంకా అష్టమంతో పోవడంతో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు కొంచెం ఆందోళనకు గురయ్యి స్ట్రెస్ పూరితంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొన్ని విషయాలు, అన్ని విషయాల్లో కాదని గమనించుకోవాలి. మనకి మహర్షులు ఏం చెప్తారంటే 4వ స్థానంలో శని ఉంటే మీకు స్త్రీ బంధార్థ సుఖచ్యుతి అంటారు. అంటే స్త్రీల ద్వారా, ఇంకే స్త్రీలైతే పురుషుల ద్వారా ధనం లేదా ఒక పొజిషన్, సుఖం, మీకు కంఫర్టబుల్ గా ఇంటికి సంబంధించిన కానీ ఏమైనా ఉంటే అట్లాంటి వాటిలో మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తారు. అందుకని అర్ధ అష్టమ శని అంటారు. అంటే ఇంటి వాతావరణం కొంచెం డిస్టర్బ్డ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు సుఖాన్ని కలిగించే వ్యవహారాలలో, కార్లు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, బంగ్లాలు, ఇలాంటి ఏవైనా కనుక ఉంటే భూమికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం మీకు బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా. రెండోది, 7వ స్థానంలో గురువు మీకు పుష్కరాలు వచ్చే వరకు ఉన్నారంటే జూన్ వరకు చక్కగా భోగాన్ని, ఐశ్వర్యాన్ని అనుభవిస్తారు. గురువు ఎప్పుడైతే మారుతూ ఉన్నారో మీకు
హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని గమనించాలి. తర్వాత రాహు 3వ స్థానంలో ఉండి ఈ రాశి వాళ్ళని చక్కగా కాపాడుతూ ఉన్నారు. కేతు 9వ స్థానంలో ఉండి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా కలిగి ఉండి ఒక ధర్మ మార్గాన్ని నడిపించడానికి మీకు బాగా ఉపయోగపడుతూ ఉంటారని గమనించుకోవచ్చు. మనకి 4వ స్థానంలో శని ఉంటే ఏమవుతుంది, దీనివల్ల మనకి స్వస్థాన హాని అంటే మీరు ఏదైతే కనుక ఒక పొజిషన్ ఒక స్టేటస్ లో ఉన్నారో అక్కడ మీకు భంగం వాటి అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. అంతేకాకుండా ఒక శని మీకు మంచి కూడా చేస్తూ ఉన్నారంటే మీకు శత్రువులు ఎవరైనా కనుక ఉంటే ఆ శత్రువులు అనేవాళ్ళు మీ దగ్గరలో ఉండరు, వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోతారు, ధనం బాగా సంపాదించుకుంటారు, కొంచెం ఒడిదుడుకులతో సక్సెస్ అయితే వస్తుందని గమనించుకోవాలి. మీకు శని వాళ్ళు కానివ్వండి గురువు వాళ్ళు కానీ ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది, ఇది గమనించుకోవచ్చు. తర్వాత 7వ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నారో జూన్ వరకు ధనం విషయంలోను హెల్త్ విషయంలోను అన్నదమ్ముల నుంచి మంచి సపోర్ట్ కానివ్వండి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండేసి చక్కగా ఉంటారని గమనించాలి. తర్వాత గురువు జూన్ లో మారటంతో ఇక్కడ కొంచెం మీకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఒక పక్క ఈ ఛాలెంజెస్ ఇస్తూనే గురువు చక్కటి విద్యను ఇస్తూ ఉంటారు, టయానికి ధనం వస్తుంది, టయానికి మంచి ఫుడ్ తింటూ చక్కగా హెల్దీగా ఉంటారు. అయితే ఇక్కడ అష్టమంలో గురువు ఉండటంతో మేనేజ్మెంట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి లేదంటే ఒక జాబులు ఎవరైతే చేస్తూ ఉన్నారో ఈ జాబుల్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవచ్చు. అష్టమంలో గురువు ఉండటం వల్ల చాలా మందికి నాకు వచ్చిన క్లయింట్స్ కి అది ఫీడ్బ్యాక్ రేట్ మహర్షి చెప్పింది ఒకటైతే, బట్ రియల్ టైమ్ లో మనం చూసుకుంటే వీళ్ళకి చేస్తున్న వృత్తిలో ఇన్సిగ్నిఫికెంట్ గా అంటే ఒక విలువ లేని వాళ్ళగా పెద్ద మీకు ఒక ఏమంటారు వైబ్రెంట్ పొజిషన్ అయితే ఏముంటుందో, ఏదో జాబ్ ఉంటుంది కాబట్టి ఉంటుంది, ఏదో చేయాలి కాబట్టి చేస్తూ ఉంటారు, మీకు ఈ జాబ్ లో పెద్ద గుర్తింపు అయితే ఏముండదు, ఏదో బలవంతంగా మీకు ఎక్స్పీరియన్స్ లేని ఫీల్డ్ లో ఉండేసి ఇబ్బందులు పడుతూ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. రాహు 3వ ఇంట్లో ఉండటంతో ఇక్కడ మనకి కొన్నిసార్లు మంచి సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొన్నిసార్లు సమాజంలో పొరుగులు పోయే అవకాశం కూడా ఉంటుందని గమనించాలి. టోటల్ గా ధనానికి అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా చక్కగా ఉంటుంది. ఫైనల్ గా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఈ సంవత్సరంలో విజయ పదం అనేది ఖచ్చితంగా దూసుకొని పోతారు అని చెప్పుకోవచ్చు. మనకి ఇందులో ఉన్న నక్షత్రాల ప్రకారం చూసుకుంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉంటాయి. మనకి మహర్షులు అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ అని ఇచ్చారు. ఈ కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే మూలా నక్షత్రంలో ఉన్న వాళ్ళకి సర్వజన పూజ్యము సంతోషము అని చెప్పారు. అంటే ఇది చాలా సంతోషంగా ఉంటారు, అందరి నుంచి మంచి అభినందనలు వస్తూ ఉంటాయని గమనించవచ్చు. అయితే హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. మూలా నక్షత్రం వాళ్ళకి, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటారు, చక్కగా హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ధనానికి కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి అంతకుముందు ఏదైనా కనుక పనులు ఉంటే కొత్తగా ఏదైనా పనులు కనుక స్టార్ట్ చేస్తే మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ లేదంటే మీరు బాగా ఇష్టపడి చేసుకున్న పనులు ఈ సంవత్సరంలో బాగా ఆలస్యమై ఆగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరు ఈ టైంలో నిరుత్సాహానికి గురి కాకుండా ఆల్టర్నేటివ్ గా ఏమైనా పెట్టుకోవటము, లేదంటే రిసోర్సెస్ ఆల్టర్నేటివ్ ఆ కాంపెన్సేట్ రిసోర్స్ ఆ బడ్జెట్ ఈ టైంలో ఎక్కువగా పెట్టుకుంటే ఆ టైం వచ్చినప్పుడైతే అవుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటారు, పట్టాభిషేకము అంటే ఒక మంచి పదవి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. వీటితో పాటు ధనానికి సంబంధించి హెల్త్ కి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించిన ఎక్కువగా ఛాలెంజెస్ అయితే ఉన్నాయని తెలుసుకోవచ్చు. చూసారు కదండి శ్రీ పరాభావనామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉందో. ఫస్ట్ లో కొంచెం బాగున్నా కానీ జూన్ తర్వాత కొంచెం ఛాలెంజింగ్ గా ఉండేసి ఉంటుంది. ఈ టైంలో కొత్తగా ఎవరికైనా బిజినెస్ లాంటివి చేయటము, కొత్తగా వచ్చిన వాళ్ళని నమ్మటం, కొత్తగా పరిచయమైన వాళ్ళని నమ్మటము, ఇలాంటి విషయాలు చేయకుండా రిస్కీగా ఉండి ఉపయోగం లేని పనులు ఏమైనా ఉంటే అలాంటి వాటిని కట్ చేసుకొని అనవసరమైన ఫ్రెండ్షిప్స్ ఇవన్నీ కట్ చేసుకొని చక్కగా మీ మీద మీరు ఆధ్యాత్మికంగా టైం స్పెండ్ చేయటం, గుడులు ఎక్కువగా జరగటము, తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ తో టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉండటం ఉంటే చాలా బాగుంటుంది. సో ఇది ఈ రాశి వాళ్ళకి క్లుప్తంగా. ఈ రాశి వాళ్ళు చూసుకుంటే మనకి పరిహారాల లిస్ట్ లో ఫస్ట్ వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రాన్ని ఖచ్చితంగా చదువుకోవాలి, హనుమాన్ చాలీసా ఖచ్చితంగా చదువుకోవాలి. వీటితో పాటు శనివారం శనికి తైలాభిషేకం చూపించుకోవటం, అట్లీస్ట్ శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకం చూపించుకోవడం చాలా ముఖ్యం. ఈ రాశి వాళ్ళకి గురువు అష్టమంలో ఉండటం వల్ల పుష్కరాల టైం తర్వాత ఒక్కసారి కోటప్పకొండ పుణ్యక్షేత్రాన్ని దర్శించి అక్కడ దేవస్థానం వాళ్ళు గురు గ్రహ శాంతి కోసం హోమం చేస్తూ ఉంటారు. ఆ హోమం చక్కగా చేయించుకోవచ్చు. కొన్నిసార్లు ఆన్లైన్ లో కూడా చేస్తూ ఉంటారు దేవస్థానం వాళ్ళు. అది వాళ్ళ ఫెసిలిటీ కూడా ఉంటే అలా కూడా ఖచ్చితంగా చేయించుకోవచ్చు. దూరంగా ఎవరైనా ఉంటే ఎన్ఆర్ఎల్ కానీ ఇది కానీ.
ఇవి కాకుండా మీ యొక్క ఇండివిజువల్ జాతకంలో ఇంకా ఏదైనా కనుక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటే ఒక్కసారి కన్సల్టేషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు చూశారు కదండి, ఇప్పుడు ఇన్ కేసు ఎవరికైనా భార్యాభర్తల మధ్య బాగా డిస్టర్బెన్స్ గా ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకోండి. ఇంకా ధనానికి ఎవరికైనా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమము లేదా కుబేర పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. కార్యజయం కోసం బాగా లేట్ అవుతుంది, పనులు ముందు కావట్లేదు, ఇబ్బంది పడిపోతున్నాం అనుకున్న వాళ్ళకి మంచి పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. చాలా మంది నా క్లయింట్స్ యూఎస్ నుంచి లాస్ట్ మంత్ లేదంటే ఈ మంత్ ఎక్కువగా H1B వీసాల గురించి, గ్రీన్ కార్డుల గురించి, లేదంటే కొత్తగా జాబ్లు అయిపోయేసి బిజినెస్ పెట్టుకోవాలి లేదా లీగల్ డాక్యుమెంట్స్ గురించి ఎక్కువగా ఫోన్ చేస్తూ ఉన్నారు, ముహూర్తాలన్నీ తీసుకుంటూ ఉన్నారు. ఇన్ కేసు అలాంటి వాళ్ళకి ఎక్కడైనా పని కనుక స్ట్రక్ అయ్యి ఉంటే రాహుకి ప్లస్ మంజుకి ఇద్దరికి పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం ఉన్న ఈ రాశి వాళ్ళు ముందుగా సెన్స్ అయ్యి ఎక్కడైనా కనుక మీకు అనుకూలంగా లేదు, ఇబ్బంది పడుతూ ఉన్నాము, ఈ ప్రిడిక్షన్ ప్రకారం అనుకున్నట్లుంటే ఛాలెంజింగ్ గానే ఉంది కాబట్టి ఓకే, బట్ ఇంకా మేము బలాయించలేకుండా ఎక్కడో ఇబ్బంది పడిపోతున్నాము, పరిస్థితి చేజారిపోతుంది అనుకున్నప్పుడు ఒకసారి జాతక చక్రాలు చూపించుకొని తగు పరిహారాలు చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఛాలెంజ్ ఉన్నప్పటికీ కూడాను అదికి జీవితంలో పైకి ఎదిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. జీవితంలో పురోగతి సాధించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, స్వర్ణలక్ష్మి అమ్మవారు విశేషంగా వీళ్ళకి ధనంతో పాటు అన్ని కోరికలు సిద్ధించేలాగా కరుణ చూపాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.